రణవీర్కి మనోహరి ఫోన్ చేసి చెవిలో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతూ త్వరగా నీ ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నా ప్లాన్లో నేను ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్ కొద్దిసేపటికే తన మనుషులకు ఫోన్ చేసి పవర్ తీసేయమని చెప్పడంతో రణవీర్ మనుషులు పవర్ తీసేస్తారు. ఇక అంతా కూడా చీకటిగా అయిపోతుంది. మరో పక్క చిత్ర ఎంతో సంతోషపడిపోతూ ఇలాగైనా సరే ఈ నగలను చీకట్లోనే ఇక్కడి నుండి దాటించేసేయాలి అని చెప్పి తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి రే ఎక్కడ చచ్చారా, త్వరగా ఇక్కడికి రా, నగలన్నీ నీకు ఇచ్చి పంపించేస్తాను అని చెప్పి చిత్ర అనుకుంటుంది. మరో పక్క బాగి క్యాండిల్ కోసం వెతుకుతూ ఉండగా మనోహరి వెనుక నుండి తనను కత్తితో పొడిచి చంపాలని చూస్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి ఉగ్ర రూపంతో మనోహరిని పక్కకు లాక్కుపోయి తన గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. ఇక దాంతో ఆగు బాలిక ఆగు, ఏంటి ఆవేశం అని చెప్పి గుప్తా ఆరుని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే ఏంటి గుప్తా గారు, నా చెల్లెల ప్రాణాలే తీయడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును, ఇంతకీ నాకు శక్తులు ఎలా వచ్చాయని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీ పిల్ల పిచ్చుక ఆ మనోహరి పడేసిన పూలను తీసుకెళ్ళి మళ్ళీ నీ అస్థికల మీద పెట్టింది, అందుకే నీకు శక్తులు వచ్చాయని చెప్పి గుప్తా చెప్పడంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీ కుటుంబం నీకు అండగా ఉందో, నీ కుటుంబానికి నువ్వు అండగా ఉన్నావో అర్థం కావడం లేదు అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అంజు కనిపించకపోవడంతో అంజు కోసం అందరూ కూడా కంగారుగా వెతుకుతూ ఉంటారు. రాథోడ్ పవర్కి ఏమైందో వెళ్ళి చూడు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ వెళ్ళి చూసేసరికి వైర్స్ కట్టయిపోయేశారని చెప్పి అంటూ ఉంటాడు. కొద్దిసేపటికే పవర్ వస్తుంది. ఇక అలా అంజు కనిపించకపోవడంతో అందరూ వెతుకుతూ ఉండగా పవర్ రాగానే అంజు రణవీర్ టేబుల్ కింద నుండి బయటకు వస్తుంది. సారీ మిస్ అమ్మ, నా కోసం మీరు చాలా వెతుకుంటారు, కానీ నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సడన్గా చీకటైపోవడంతో భయం వేసి టేబుల్ కిందే దాక్కున్నాను, భయంతో చెవులు కూడా మూసుకున్నాను, అందుకే మీరు పిలిచింది నాకు వినిపించలేదనుకుంటా, సారీ మిస్ అమ్మ, నా కోసం చాలా వెతుకుంటారు అని అంజు అంటూ ఉంటే ఇప్పటి వరకు అంజు నా టేబుల్ కిందే ఉందా, అనవసరంగా మిస్ అయ్యాను అని చెప్పి రణవీర్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత చిత్ర ఒంటి మీదున్న నగలన్నీ కూడా తన మనిషికి ఇచ్చేసి బాధగా పరిగెత్తుకుంటూ వచ్చి వినోద్ ఆ చీకట్లో ఎవడో నన్ను పక్కకు తీసుకువెళ్ళి నా నగలన్నీ కొట్టేశాడు అని అంటూ ఉంటే ఇంతలో అమర్ అక్కడికి వచ్చి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు చిత్ర, ఆ దొంగ నగలు కొట్టేసి పారిపోతూ నాకు దొరికాడు, నేను వాడిని చిత్ర కొట్టి నగలన్నీ తీసుకొచ్చేసాను, 6 నగలు సేఫ్గా ఉన్నాయని చెప్పి ఆ నగలను బాగి చేతిలో పెడతాడు. ఇక దాంతో బాగి ఆ నగలను జాగ్రత్తగా తన దగ్గరే పెట్టుకుంటుంది. కొట్టేశానన్న నగలు మిస్ అయిపోవడంతో చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వచ్చిన గెస్ట్లందరితో బాగి సారీ చిన్న డిస్టర్బెన్స్, భోజనాలన్నీ రెడీగానే ఉన్నాయి, మీరంతా వెళ్ళి భోజనం చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా వినోద్ చిత్రాల రిసెప్షన్ అయితే పూర్తయిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే గుప్తా ఆరు ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. ఆరు ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ గుప్తా గారు మనకున్న శక్తులతో మనం షాపింగ్ చేద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఏంటి బాలిక పరిహాసం ఆడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో చిత్రగుప్తా అక్కడికి వస్తాడు. గుప్తా త్రిమూర్తుల వారు మన లోకం విడిచి వెళ్ళిపోయారు, కాబట్టి ఈ బాలికను ఇప్పుడే మన లోకానికి తీసుకెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే సరే మంత్రాన్ని జపించుము అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. చిత్రగుప్తా ధూమ్ తక అంటూ మంత్రాన్ని చెప్పగానే కేవలం చిత్రగుప్తా మాత్రమే అలా గాల్లోకి ఎగురుతూ యమలోకానికి వెళ్ళిపోతూ ఉండడంతో బాయ్ మిస్టర్ చిత్రగుప్తా అని చెప్పి ఆరు నవ్వుతూ ఉంటుంది. ఏమైంది, ఈ బాలిక ఎందుకు రాలేకపోతుంది అని చిత్రగుప్తా అనడంతో అప్పుడు గుప్తా ఆ పిల్ల పిచ్చుక పూలను తీసుకువచ్చి మళ్ళీ అస్థికల మీద పెట్టింది, అందుకే 18 రోజులు పూర్తయ్యే వరకు ఈ బాలికను మనం తీసుకెళ్ళలేమని చెప్పడంతో అప్పుడు చిత్రగుప్తా షాక్ అవుతూ ఉంటాడు. ఆరు నవ్వుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.